ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సిసిఎస్ పోలీసులు. మరో కేసులో కస్టడీలోకి తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పీటీ వారెంట్ కూడా దాఖలు చేశారు. ఈ 5 రోజుల కస్టడీలో కీలక విషయాలను రాబట్టారు సిసిఎస్ పోలీసులు. ఐబొమ్మ, బప్పం లాంటి పైరసీ సైట్స్ ని ఒక్కడే నిర్వహించినట్లు గుర్తించారు. 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు నిర్ధారించారు. ఇందులో 30 కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలను సేకరించారు సిసిఎస్ పోలీసులు. ఇక టెలిగ్రామ్ యాప్స్ ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేసి డాలర్స్ రూపంలో డబ్బులు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్స్ క్లిక్ చేయగానే ఆ ట్రాఫిక్ ని వేరే వెబ్సైట్స్ కి మళ్లించి యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించినట్లు తేల్చారు. అంతేకాదు బెట్టింగ్, గేమింగ్ యాప్స్ కి డైరెక్ట్ లింక్ అయ్యేలా వీటిని తయారు చేశాడని, వాటిని ప్రమోట్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. యాడ్స్, ఇతర బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వచ్చిన డబ్బుని ఇండియాలో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంకుకి నిధులు మళ్లించినట్లుగా గుర్తించారు. అదే ఐబొమ్మ రవి కస్టడీ ముగిసినట్లుగా తెలుస్తుంది. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఇప్పటికే సిసిఎస్ పోలీసులు. అక్కడ నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవి, ఓవర్ టు యూ. సౌజన్య, ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అటు నుంచి మళ్ళీ తిరిగి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఐబొమ్మ రవికి సంబంధించిన అడ్వకేట్ శ్రీనాథ్ కూడా ఉన్నారు. సార్, ఏం జరిగింది? 5 రోజుల కస్టడీ పూర్తయిపోయింది. కోర్టులో ఈరోజు ఏమైనా ఆర్గ్యుమెంట్స్ జరిగాయా, లేకపోతే ఏం చెప్పారు? ఇవాళ ఆర్గ్యుమెంట్స్ ఏం జరగలేదండి. వాళ్ళ 5 రోజుల కస్టడీ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రవిని జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగినది. జడ్జి గారు తనని మళ్ళీ చెంచల్గూడకి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. రవి పైన బెయిల్ పిటిషన్ కూడా వేసినట్టున్నారు. అది ఎప్పుడు వచ్చే అవకాశం? బెయిల్ పిటిషన్ ఫైల్ చేసి 1 వీక్ కంటే ఎక్కువైందండి. కస్టడీ పెండింగ్ ఉండే కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేసినాము. ఇవాళ జడ్జి గారి దృష్టికి తీసుకురావడం జరిగినది. బెయిల్ అప్లికేషన్ పెండింగ్ ఉందంటే పీపీ గారిని అడిగినారు. పీపీ గారు ఇన్స్ట్రక్షన్స్కి టైం తీసుకున్నారు. రేపు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇందులో కౌంటర్ ఫైల్ చేస్తే రేపు ఆర్గ్యుమెంట్ అవుతుంది. పీటీ వారెంట్ కూడా వేయాలని చూస్తున్నట్టున్నారు, వేసినట్టున్నారు ఆల్రెడీ. 5 కేసెస్లలో 1 కేసులో రిమాండ్ అయినాడు రవి. ఇంకో కేసులో క్రైమ్ 347లో పీటీ రిక్వెజిషన్ ఫైల్ అయింది. అది ఇంకా అలౌ కాలేదు, జడ్జి గారి దగ్గర ఇంకా రాలేదు. మాకు నోటీస్ ఇచ్చినారు. ఇంకో 3 కేసెస్లలో పీటీ రిక్వెజిషన్ కూడా ఫైల్ చేయలేదు. విచారణకు సహకరిస్తున్నాడు సార్, ఏదో చెప్తున్నారు సహకరించట్లేదు. విచారణకు సహకరించినాడండి. 5 డేస్ కస్టడీలో కూడా పోలీసు వారికి కంప్లీట్ కోఆపరేషన్ చేసి, ఎందుకంటే 5 డేస్ విచారణలో నేనే ఉండే అక్కడ ఇంట్రాగేషన్ చేసేప్పుడు ఉండే. ఆయన సహకరించాడు, ఎంతవరకు సహకరించాడు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని మంచి ట్రీట్గా చేశారండి. అంటే సపరేట్ కేసుల్లో పీటీ వేయాలని చూస్తున్నారా పోలీసులు? వేరువేరుగా వేయాలని చూస్తున్నారు. అది ఎట్లా నేస్తారు కదండి, అది ఎట్లా నేస్తారు? పోలీసు వారు ఇప్పటి వరకు ఫస్ట్ కేసులో రిమాండ్ చేసిన టైంకే 5 కేసెస్ ఉన్నాయని చెప్పినారు. కానీ ఇంటెన్షనల్లీ అన్నింటిలో పీటీ ఫైల్ చేయలేదు. మేము దీన్ని జడ్జి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సో ప్రస్తుతం చూస్తున్నాం బెయిల్ ఆర్గ్యుమెంట్స్ కూడా రేపు మధ్యాహ్నం తర్వాత వాదనకు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా కోర్టు సూచించింది. ఇంకా 27తో రిమాండ్ కూడా ముగుస్తుంది కాబట్టి 27న మరోసారి రవిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి కూడా కోర్టు సూచించింది. అయితే రిమాండ్కి తరలించిన తర్వాత మొత్తం కస్టడీ పూర్తయిన తర్వాత కస్టడీలో కొన్ని కీలక విషయాలు కూడా రవి దగ్గర నుంచి పోలీసులు రాబట్టారు. ఇండియాలో ఉన్నటువంటి ఐడిఎఫ్సి బ్యాంకుకు పెద్ద ఎత్తున డబ్బులు తరలించినట్లుగా గుర్తించారు. వాటన్నిటిని యుఎస్ డాలర్ల కింద కన్వర్ట్ చేసుకొని తను డాలర్ రూపంలోకి మార్చుకొని ఖర్చు పెట్టాడు. మొత్తం తను ఐబొమ్మ ద్వారా సంపాదించినటువంటి డబ్బునంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకుతో పాటు మొత్తం డాలర్లలోకి కన్వర్ట్ చేసుకోవడమే కాకుండా మిగతా సర్వర్లను అన్నింటినీ కూడా విదేశాల్లో ఏర్పాటు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మరి ఇప్పుడు సపరేట్ కేసుల్లో మొత్తం 5 కేసులు అయ్యాయి. 1 కేసులో మాత్రమే కస్టడీకి తీసుకున్నారు కాబట్టి మిగతా 4 కేసుల్లో కూడా పీటీ వారెంట్ దాఖలు చేసి మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. కొన్ని లీడ్స్ కూడా సంపాదించారు. ఎవరెవరు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశాడు, ముఖ్యంగా ఫ్రెండ్ నిఖిల్కి, చెల్లి చంద్రిక అకౌంట్లలో కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా గుర్తించారు. కాబట్టి వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కూడా ఉంది. మొత్తం బెట్టింగ్ యాప్ల ద్వారా 1x అనే బెట్టింగ్ యాప్తో పాటు మరొక బెట్టింగ్ యాప్ నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు సమకూర్చున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తను ఎప్పుడైతే ఐబొమ్మలో అప్లోడ్ చేసినటువంటి కంటెంట్ ఉంటుందో దాన్ని క్లిక్ చేయగానే మొత్తం 5 బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లకు రీడైరెక్ట్ అయ్యే విధంగా తను డిజైన్ చేసుకున్నాడు. అంటే తన దగ్గర ఎవరైతే ఐబొమ్మలో సబ్స్క్రైబ్ చేసుకుంటారో అందులో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ నెంబర్తోనే లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్ నెంబర్ డేటానంతా కూడా తన దగ్గర ఉంచుకున్నాడు. వాటన్నిటిని డార్క్ వెబ్సైట్లకు కూడా అమ్ముతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దానిపైన కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. సౌజన్య. రైట్ రవి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.